అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐఎమ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఏంటి ఆ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నారా? ఇది కూడా స్పిరిచువాలిటీకి సంబంధించింది. అంటే స్పిరిచువాలిటీ అంటే నో 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 ఇది నాకు సంబంధించింది కాదు అని మీరు స్కిప్ చేయొద్దు. స్పిరిచువాలిటీ అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అన్నమాట. స్పిరిచువాలిటీని తెలుసుకుంటేనే కదా నీకు హెల్త్ అండ్ కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్లో నువ్వు చూడాలనుకుంటున్నటువంటి అద్భుతాలను చూస్తావు, రైట్? అయితే అసలు ఏంటి ఈ యొక్క వీడియోలో ఏం ఉండబోతుంది అంటే, మన చుట్టూ కూడా చాలామంది జనాలు ఉంటారు. మన యొక్క ఫ్యామిలీలో మన యొక్క పేరెంట్స్, పిల్లలు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ మన యొక్క నేబర్స్, మన చుట్టూ చాలామంది ప్రజలు ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మీరు బాగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా మీకు బాధపడుతూ కనిపిస్తూ ఉన్నారనుకోండి, ఆ పర్సన్ని బాధపడేటట్లు చేసింది నువ్వే. నువ్వు ఎప్పుడో బాధపడ్డావు, నీ వల్ల ఆ పర్సన్ క్రియేట్ అయ్యారు. ఆ పర్సన్ ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ఒక పర్సన్ నీకు ఎప్పుడు కోపంగా కనిపిస్తూ ఉన్నారంటే, నువ్వు ఎప్పుడో కోపడుతూ ఉన్నావు. ఆ కోపం వల్ల ఆ పర్సన్ క్రియేట్ అయ్యారు. సో నీలో వచ్చే ప్రతి ఒక్క ఎమోషన్కు ఒక్కొక్క పర్సన్ నీ చుట్టూతా క్రియేట్ అవుతారు. ఇదేంటండి చాలా మీరు అర్థం కావట్లేదు, ఐ మీన్ చాలా అంటే చాలా నమ్మశక్యంగా కాని విధంగా చెప్తున్నారు అని అనుకోవచ్చు. అవును మై డియర్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్. బయట ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఒక పర్సన్, ఒక పీపుల్, మీకు కనిపించే పీపుల్ నీకు బాధపడుతూ, భయపడుతూ, వర్రీ అవుతూ, టెన్షన్ పడుతూ కనిపిస్తున్నారు అని అనుకోండి. నీ యొక్క ఎమోషన్సే వాళ్ళు. నీ యొక్క బాధ నుంచి వచ్చినటువంటి ఆ పర్సన్ వాళ్ళు, నీ యొక్క ఫియర్ నుంచి వచ్చినటువంటి ఆ పర్సన్ వాళ్ళు, నీ యొక్క వర్రీ, టెన్షన్ నుంచి వచ్చిన ఆ పర్సన్స్ వాళ్ళందరూ, రైట్? అర్థమైందా? దేర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. దేవుణ్ణి క్రియేట్ చేసింది కూడా నువ్వే. దేవుణ్ణి క్రియేట్ చేసింది కూడా నువ్వే. బికాస్ ఆఫ్ నువ్వే దేవుడు కాబట్టి గాడ్ని మనం పూజిస్తాం, భగవంతుణ్ణి. నిజానికి అక్కడ ఉండే గాడ్, ఇక్కడ ఉండే ఈ పర్సన్ ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒక్కరే. ఈ విషయం తెలుసా ప్రతి ఒక్కరికి? గాడ్ మీరు వేరు అనుకుంటున్నారు, కానే కాదు, ఇద్దరు ఒక్కటే. మీరు అక్కడ ప్రతిమ రూపంలో ఉన్నారు, ఇక్కడ శరీరాన్ని ధరించి ఉన్నారు. మిమ్మల్ని మీరే దర్శించుకుంటున్నారు, టెంకాయలు కొడుతున్నారు, ప్రసాదాలు దేవుడికి సమర్పిస్తున్నారు. మీ చుట్టూ కనిపించే ప్రతి ఒక్కరూ బాధలతో కనిపిస్తున్నారంటే, భయాలతో కనిపిస్తున్నారంటే, ఈవెన్ సంతోషంతో కనిపిస్తున్నారంటే మీరే క్రియేట్ చేశారు. నీ యొక్క ఎమోషన్ ద్వారా వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళు మీ రిలేటివ్సే, మీ ఫ్యామిలీ మెంబర్సే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉన్న ఒక పర్సన్ బాధపడుతూ ఉన్నారనుకోండి, ఎస్, నువ్వే క్రియేట్ చేశావు. నీ క్రియేషన్ ద్వారా వచ్చిన పర్సన్ ఆ పర్సన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎస్, ఇది రియాలిటీ. రియాలిటీ మైండ్కి ఎక్కడం కష్టం అవుతుంది, బట్ సోల్కి తెలిసిపోతుంది. ఎనర్జీలో కొంచెం కదలిక ఏర్పడుతుంది బాడీలో. మీకు ఏదో విధంగా అనిపిస్తుంది, బట్ మైండ్కి అర్థం కాదు వెంటనే. లాజికల్గా అయిపోయింది కదా మైండ్, అది లాజికల్ మైండ్. ఇదెలా అదెలా అది మాత్రమే తెలుసు, రైట్? సో మీ యొక్క పరిస్థితులు మారాలంటే, మీ యొక్క సిచ్యువేషన్స్ మారాలి అంటే, మీ యొక్క ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క థాట్లో బాధ ఉందా, భయం ఉందా, వర్రీ ఉందా, టెన్షన్ ఉందా, సంతోషం ఉందా? ఏది ఉంటే అటువంటి వాటిని మీరు రిసీవ్ చేసుకుంటారు. అటువంటి పీపులే మీ చుట్టూతో కనిపిస్తారు.
మీ చుట్టూ హ్యాపీగా ఉన్నారనుకోండి పీపుల్, నువ్వు హ్యాపీగా ఉన్నావు ఇక్కడ. లేకుంటే బాధగా ఉన్నారనుకోండి, ఇక్కడ బాధగా ఉంది, ఇక్కడ బాధ ఉంది. దీన్ని హీల్ చేస్తే అక్కడ క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను కండక్ట్ చేసే క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్.